నమస్తే ఏపీ టుడే న్యూస్ వీక్షకులకు స్వాగతం. విజయనగరం జిల్లా గజపతినగరంలో వైసీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పలనర్శయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు అమాయకులు అనే భ్రమలో ఉన్నారు టీడీపీ వాళ్ళు. జనసేనతో కలిసి ఉన్నాము, ఓట్లు పడిపోతాయి అనుకోవడం పొరపాటు. జిల్లా ప్రజలు అభివృద్ధి చేసేవారికి ఓటు వేసే ఆలోచనలో ఉన్నారు. ఈసారి జిల్లాలో మరల 9 సీట్లకు 9 సీట్లు వైసీపీ గెలుస్తుంది అని స్పష్టం చేశారు. వాస్తవాలు మాట్లాడుకుంటా మీరేమో ప్రజలకేమో అమాయకులు ప్రజలకే తెలియదు అనుకుంటే మీరు భ్రమలో ఉంటారు. మీరు ఇంకా మీరేమో మేము జనసేన మేము కలిసిపోయాము మాకు ఓట్లు పడిపోతాయి అని భ్రమలో ఈరోజు ఉన్నారు. మీరు జనసేన మీరు ఎంతమంది కలిసినా ఈరోజు జిల్లాల ప్రజలకి వాస్తవాలు తెలుసు, అభివృద్ధి ఎవరు చేశారో తెలుసు. అభివృద్ధి చేసిన ఓటు వేయాలన్న ఆలోచన ఈరోజు ప్రజానికానికి ఉంది. తప్పనిసరిగా ఈ జిల్లాలో మళ్ళీ 9 సీట్లకి 9 సీట్లు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి డంకాపదంగా నేను తెలియజేసుకున్నాను ఈరోజు. ఎందుకంటే మీ ఊకదంపుడు ఉపన్యాసాలకి ఈ జిల్లాలో మీరు చేసిన అభివృద్ధి ఎక్కడా కూడా కంటికి కనిపించలేదు కాబట్టి ఈరోజు ఆలోచన చేస్తున్నారు. ఎంతెందుకు మీరు 5 సంవత్సరాల అధికారులు ఉన్నప్పుడు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. ఈరోజు మాదాపురం బ్రిడ్జి సెంట్రల్ మినిస్టర్ మీరే ఎందుకు నిధులు తెచ్చా మాదాపురం బ్రిడ్జికి నేను మీరు కట్టించలేపారు. 5 సంవత్సరాలు దాని గురించి ఆలోచన చేయాలని ఆలోచన ఎందుకు నాయుడు గారికి లేదు? నేను అలా కాగితం తెచ్చాను, నువ్వు శాంక్షన్ చేయలేదు అంటే వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఈరోజు నేను ఇంకా ముఖ్యంగా చెప్పాల్సిన ఒక మాదాపురం గురించి గురించి నేను చెప్తున్నాను. మరి మేమెందుకు చేయగలుగుతాం, నువ్వెందుకు చేయలేకపోతే? నువ్వు సెంట్రల్ మినిస్టరే, అదే అక్కడ మంత్రులు కేంద్ర మంత్రులు లేరే? కేంద్ర మంత్రిగా ఉంటూ ఒక ఫ్లైఓవర్ను కట్టించుకోలేకపోయావంటే మీరు అసమర్థులు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి వాస్తవాలు మాట్లాడండి. మీరు ఏదో చెప్తే రేపు ఎందుకులో ఓట్లు పడతాయి అనుకుంటే అది తప్పు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు వచ్చినప్పుడు బొబ్బుల మీటింగ్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన మా ముఖ్యమంత్రి గారేమో అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా ఈ జిల్లాను పట్టించుకోవట్లేదు, నా హయాంలోనే అభివృద్ధి అంతా జరిగింది, అసలు సామాజిక న్యాయం ఎక్కడ చేశారు ఈ జిల్లాలో, ఇలాంటి కొన్ని వ్యాఖ్యలైనా చేయడం ప్రజలందరూ చూశారు. నేను ఒకటే అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ఇంకా ఈ జిల్లా అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి చూసుకోండి. ఆ రోజు ఎన్టీ రామారావు హయాంలో కొంత విజయనగరం అభివృద్ధి వచ్చింది. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కలెక్టరేట్ కట్టారు, అయితే దాన్ని మొక్కుకుంటాం మేము. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 14 సంవత్సరాలు ఈ జిల్లాకి ఏం చేశారో ఒకసారి చెప్పానండి. ఒకటంటే ఒకటి ఒక అభివృద్ధి కార్యక్రమం జిల్లాలో ఏమైనా చేశారా అని చెప్పి చెప్పుకోవడం కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. మేము ధైర్యంగా చెప్పగలుగుతాం. ఆ రోజు రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జిల్లా మంత్రిగా బొత్స సత్యనారాయణ ఉన్నప్పుడు ఈ జిల్లాకు సంబంధించి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతి నియోజకవర్గంలో ప్రతి పిహెచ్సి డాక్టర్లు పెట్టి పిహెచ్సి అధికరణ చేసే కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇన్ని సంక్షేమ కార్యక్రమం ఒక నియోజకవర్గంలో సుమారు 1100 కోట్ల రూపాయలు డైరెక్ట్గా డీబీటీ ద్వారా ఇచ్చిన ప్రభుత్వం. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు వస్తే ఎప్పుడైనా సరే మీరు నియోజకవర్గంలో సుమారు ఇది గజపతినగరం నియోజకవర్గం 750 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈరోజు రోడ్లు అవునాయండి, బ్రిడ్జ్లు అవునాయండి, గవర్నమెంట్ స్కూల్స్ అవునాయండి, హాస్పిటల్స్ పిహెచ్సీలు అవునాయండి, సిమెంట్ రోడ్లు అవునాయండి, ఇలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమం వేచించి సుమారు 750 కోట్లు ఖర్చు పెట్టిన అంత ప్రభుత్వం ఒక్క నియోజకవర్గాన్ని నేను చెప్తున్నాను. ఈరోజు గతంలో మీరు ఎప్పుడైనా చేశారా? ఎప్పుడు చేయలేదే. ఇంకా సామాజిక న్యాయం గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడే నైతిక హక్కు లేదు విజయనగరం జిల్లాలో. ఎందుకంటే నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, నేనేమో మంత్రి ఏమో కళారంగానికి ఇచ్చాను, నేను మంత్రి ఏమో ఎర్రనాడికి ఇచ్చానంటే నువ్వు లోకల్కి ఇచ్చి విజయనగరం జిల్లాకి ఎవరికి ఇచ్చావో చెప్పు ముందు. విజయనగరం జిల్లాలో నువ్వేం చేసావో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు చెప్పుకోలేదు. ఈరోజు
ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కానివ్వండి, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కానీ ఈ రోజు ఈ జిల్లాకి సామాజిక న్యాయం చేసింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ ప్రసారమయ్యే ఏపీ టుడే న్యూస్లో తిరిగి కలుద్దాం.